క్రాస్ కాలేదని కానికి వీల్లేదని దానికి అనుగుణంగా ఈ ఆర్డినెన్స్ తెచ్చినాం. ఈ ఆర్డినెన్స్లో సెకండ్ పేజీలో క్లియర్గా ఉంది ఇక్కడ, యాజ్ పర్ ద జడ్జ్మెంట్ ఆఫ్ హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ది టోటల్ reservations in favor of scheduled tribes, scheduled caste and backward classes shall not exceed 50%. 50% of the seats of the local bodies in the state. క్లియర్గా మేము ఇచ్చినటువంటి అమెండ్మెంట్ కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కోట్ చేస్తూ మళ్ళీ మేము పంచాయతీరాజ్ యాక్ట్ని అమెండ్మెంట్ చేసినాం, ఆర్డినెన్స్ తెచ్చినాం. మేము తెచ్చిన ఈ ఆర్డినెన్స్లో క్లియర్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అన్న తర్వాత మీరు యాజ్ పర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పోతారా, లేకపోతే సొంతంగా ఏదో మీ సొంతం వ్యవహారం, అది కాంగ్రెస్ పార్టీ వ్యవహారమా చెప్పండి, ఇంటర్నల్ వ్యవహారమా, ఏదంటే అది మీరు ఇంటర్నల్గా పార్టీ పదవులు ఇచ్చుకోవడానికి మనం ఉపయోగపడదా? చట్టం చేసేటువంటి విధానం ఏంది? మీరు మాట్లాడినటువంటి డిక్లరేషన్ ఏంది? ఇలా మీరు ఎస్సీలకు 18, ఎస్టీలకు 10, మీరు 42%, అంటే 70%. చట్టపరంగా 70% ఎట్లా సాధ్యమవుతుంది? 9th షెడ్యూల్ అమెండ్మెంట్ చేయకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు విరుద్ధంగా మీరు చేయగలుగుతారా? ఇంత ఈజీగా చేసినట్లుంటే మరి గతంలో కూడా మహారాష్ట్రలో, తర్వాత బీహార్లో 65% చేసింది, కోర్టు కొట్టేసిండు. మహారాష్ట్రలో కొట్టేసిండు. మహారాష్ట్రలో ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చినా కొట్టేసిండు. ఇంకా కొన్ని స్టేట్లో గెలిచిన తర్వాత కూడా, నిన్న చెప్పిన ఒక జడ్జి గారు, గెలిచిన తర్వాత కూడా చెల్లదు అని చెప్పి కొట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కోర్టులు. అంటే ఎవరిని చూస్తే రాయించదు ఈ ఎలక్షను, ఈ కథ, ఇవన్నీ కూడా ఎవరి చెవులో పూలు పెట్టడానికి. ఏమంతా అన్పడగాలు ఉన్నారా, చదువురాని వాళ్ళు ఉన్నారు అనుకున్నావా? ఈ ప్రభుత్వం ఏమనుకుంటుంది? అరే బీసీలకి ఏం చదువురాదు పిదురాదు, ఏదో వాళ్ళు చెప్పింది తింటారు, చూసినావా ఇంత కొట్లాడిన సార్ ఫెయిల్ అయింది అనుకుంటారని చెప్పడానికి. గెలిచినా చెల్లదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నాగా నువ్వు ఎలక్షన్ నోటిఫికేషన్ అయినా రద్దు అవుతుందని చెప్పి సుప్రీంకోర్టు ఇంటర్ఫేర్ అయ్యి ఆ ఎలక్షన్ రద్దు చేసిన సందర్భాలు ఉన్నాగా, ఆర్డినెన్స్లు కొట్టేసినవి సందర్భాలు ఉన్నాగా, దేశం మొత్తం మీద ఒక రాజ్యాంగం ఉంది, కానీ ఓన్లీ తెలంగాణలో ఇప్పుడు ఒక్కదానికి ఒక రాజ్యాంగం ఉంది, దీనికి ఒకదానికి సపరేట్ రాజ్యాంగం రాసిండు అంటే మీరు గట్లేమో చేయడానికి అవకాశం వస్తుంది. ఎట్లా అవుతుంది? మీరు చేయడం వల్ల ఏమవుతుందా? శాసనసభలో తీర్మానం చేసి రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్లో ఉండగా, మీరు బిల్లు పెండింగ్ ఉండగా ఇంత ఈజీగా ఏది ఉంటే ముందే చేయాలి కదా. అన్ని రాష్ట్రాలు కనుక్కోలేదా? మీరు ఒక్కరే కనుక్కున్నారా? ఏడు కనుక్కున్నారు, ఎట్లా కనుక్కున్నారు? ఇదే రాష్ట్రంలో మేము కూడా పెంచినాం, 34% చేసినాం, 50% క్రాస్ అయిందని చెప్పి హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. అందుకే మేము తప్పని పరిస్థితులలో 50% కుదించి ఎలక్షన్కి పోయినాం, తప్పని పరిస్థితులలో. ఇవాళ మీరు హైకోర్టులో సుప్రీంకోర్టు పరిగణలో తీసుకోకుండా అసెంబ్లీ బిల్లు పాస్ చేసేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాక మీరు చేయడం అనేది దానికి ఎట్లా అవుతుంది? ఇంట్రాస్టేట్ లెజిస్లేటివ్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది, ఇంట్రాస్టేట్ లెజిస్లేటివ్ కాన్ఫ్లిక్ట్స్ అవుతుంది. ఒక అసెంబ్లీ బిల్లు అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉండగా మళ్ళీ సొంత నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్గా అసెంబ్లీ అయిపోయినట్లు సాయంత్రం సృష్టించి పొద్దుగాల పంపించే ఆర్డినెన్స్ అంటే కావాలని మీరు చేస్తున్నట్లు క్లియర్ కనపడుతుంది. అది ఎక్కడ కూడా చెల్లుబాటు కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200, 201, 213లకు దానికి సంబంధించినటువంటి సమస్యలకు కారణమవుతుంది. దీనివల్ల ఒక బిల్లు అక్కడ ఉండగా సుప్రీంకోర్టుకు విరుద్ధంగా ఎట్లా చేయగలుగుతాం? ఈ దేశంలో ఒకే ఒక్క రాష్ట్రంలో యాక్ట్ అమెండ్మెంట్ చేసుకొని తమిళనాడు రాష్ట్రంలో చేసింది. చేస్తే తమిళనాడు తరహా చేసుకోవాల్సిందే తప్ప దానికి అగ్నిస్ట్ చేయడానికి వీలు లేదు ఎక్కడ కూడా.
ఎందుకంటే ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి ప్రభుత్వం అధికారంలో వచ్చే ముందు మేము గెలిచిన తర్వాత తెస్తామంటున్నారు, ప్రయత్నం చేస్తామంటున్నారు. తెచ్చిర్రు, పోయినరు. పోయిన తర్వాత సక్సెస్ఫుల్ తీసుకుంటారా, ఫెయిల్యూర్ తీసుకుంటారా? సక్సెస్ఫుల్ని ఉదాహరణ తీసుకొని ముందుకు పోవాలి. ఫెయిల్ అయినటువంటిది రకరకాల పద్ధతుల తర్వాత ఫెయిల్ అయిన తర్వాత సక్సెస్ అయింది. సక్సెస్ కావడానికి కారణాలు తీసుకొని దావైపు పోవాలి. కానీ ఫెయిల్ అయినటువంటి తీసుకొని వాళ్ళు చేసినట్టు చేసినాం, వీళ్ళు చేసినట్టు చేసినాం అనేది బీసీలను మోసం చేసినట్లు కాదా? ఇంకెన్ని సంవత్సరాలు మోసం చేస్తారు?